రాముడు తాళి కట్టాడా? సరే కట్టారు కాదా? కట్టినట్టు ఎక్కడా లేదు. సీతా కళ్యాణం చేస్తాం కదా, మనం చేసుకోవడం కాదు, సార్ అడిగింది అది. రండి సార్. ఆయన తీస్తున్నారు. ఎందుకు కట్టలేదంటే అప్పటికి మంగళసూత్రం అన్న విధానం రాల. లేడీస్కి కూడా జంజి ఉండేది ఇక్కడ దాకా. లేడీస్కి అన్ని జాతుల వాళ్ళకి చాతుర్వర్ణ వ్యవస్థకి మొత్తం జంజి ఉండేది. అందరూ గాయత్రి జపించేవారు. కానీ యాజ్ఞవల్క మహర్షి వచ్చి, యాజ్ఞవల్కుడు అంటే జనకుడు గురువు, సీత గురువు. ఈయన వచ్చినప్పుడు ఈ ప్రజలందరూ పెద్ద రెవల్యూషన్ తీసుకొచ్చారు. ఏమంటే మేమేమో నెలకోసారి మాకు అసోసియేషన్ వస్తుంది, ఇవి వచ్చినప్పుడల్లా జంజం మార్చుకుని పండితులు పిలిచి అదో పెద్ద తతంగం చేసి జంజాలు వేసుకోలేకపోతున్నామని లేడీస్ గోల్ చేశారు. సరే, ఇక ఇక మిగతా వాళ్ళు ఈ సూత్రులు వాళ్ళు ఏం చేశారు, ఏమంటే మేము వ్యవసాయం చేసుకుంటూ ఉంటాం, ఈ నాగలు మేడికి కాడికి తగిలి జంజాలు దిగిపోతుంటే మళ్ళీ దానికి పెద్ద ప్రాసెస్ చచ్చిపోతున్నాం ఎలాగా అంటే అప్పుడు ఆయన ఏం చేశాడంటే తీరుబడిగా తిని ఎవడైతే కూర్చుంటాడో వాడికి తప్ప జంజం మిగతా వాళ్ళకి అవసరం లేదన్న. ఈ తీరుబడిగా తిని కూర్చునే వాళ్ళు ఎవరు? సింహాసనం మీద కూర్చుంటాడు రాజు, వాడి పని ఏమీ లేదు, జంజం వేసుకో. యజ్ఞం దగ్గర పూజ దగ్గర కూర్చుంటాడు బ్రాహ్మడు, నువ్వు జంజం వేసుకో. గల్లాపేట దగ్గర కూర్చుంటాడు కోమటోడు, నువ్వు జంజం వేసుకో. మిగతా వాళ్ళు ఎవరికి జంజం అవసరం లేదు. మరి జంజం లేకపోతే స్త్రీ ఎలా పవిత్రం అవుతుంది అన్నప్పుడు స్త్రీ ముక్కు పుడక పెట్టుకోవాలి, బంగారు ఆభరణాలను ధరించాలి. మంగళసూత్ర విధానం అన్నది అప్పుడు పెట్టాడు యాజ్ఞవల్క మహర్షి. ఇది యాజ్ఞవల్క స్మృతిలో స్పష్టంగా ఉంటుంది. అంతప్ప ముక్కు పుడక ముత్తినే పెట్టుకోవాలి. అందువలన ఆ పవిత్రత కోసం బంగారాన్ని పెట్టుకోవాలి. అలా వచ్చింది. ఎప్పుడు యాజ్ఞవల్క మహర్షి, జనకుడి గురువు. రెడీయా? రే మీ స్మోకు